హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే ఒక నలుగు కార్యక్రమానికి అయితే మేము బయలుదేరాము. ప్రస్తుతం ఈ లాగ్లో అయితే ప్రేయరు అండ్ భోజనాలు అయితే మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ లాగ్లో నలుగు కార్యక్రమం మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఈ లాగు కంటిన్యూ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చివరి వరకు చూస్తూ ఉండండి. ఓకేనండి. 1 గంట చదువుతారు. ప్రస్తుతం ఇంకా మేము పెళ్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంతకుముందు కూడా మేము ప్రేయర్ పెట్టుకున్నప్పుడు వచ్చామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ బిల్డింగ్ అనమాట పెళ్లి వాళ్ళ ఇల్లు. అండ్ ఎదురుగానే మాకు మామిడి చెట్టు అయితే కనిపించిందండి. ఈ మామిడి పండ్లు అయితే ఫుల్ వచ్చున్నాయండి, సీజన్ కదా. ప్రస్తుతం వర్షాలు అయితే పడుతున్నాయి బెంగళూరులో. ఇప్పుడు ఇక్కడ చూసారండి పందిరి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా చాలా నచ్చింది. సమయము ప్రభా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మరి నితిన్ని ప్రభా మరి తను పెళ్లి కుమారుడిగా మేము సిద్ధపరుస్తూ ప్రభా నువ్వు నిర్ణయించిన ఈ యొక్క మార్గంలోనికి తన కుటుంబ వ్యవస్థలోనికి ప్రభా బిడ్డ ప్రవేశిస్తూ ఉండగా యెహోవా చేత కట్టబడే ఇండ్లు ఏ విధంగా ఉండాలని ప్రభా మీరు మాట్లాడిన ఈ మాటకై వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా ఈ మాటలను బిడ్డ జీవితంలో మీరు రుజువుపరిచి స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు. తన కుటుంబ జీవితానికి కావలసిన ప్రభా నాయన చక్కని క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ లాగా తన ఫ్యామిలీని నిర్మించుకోవడానికి ప్రభా సమాధానాన్ని తన సరిహద్దులో ఉంచి తన మనసులకు తన ఆలోచన కూడా దేవుని సమాధానాన్ని ప్రభా మీరు నిలుపుకొని చక్కని ప్రేమ కలిగిన భర్తగా తన భార్యను ప్రేమించే వ్యక్తిగా నైనా వాక్యము ఏ విధంగా బోధిస్తుందో వాక్యపు క్రమంలో వారి యొక్క తమ జీవితాన్ని కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి వారికి కృప చూపించి మరీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి నాయన తల్లిదండ్రులు చక్కని ప్రేమ ఒకటి ఉంటే తండ్రి నిజంగా ఆ ఇల్లు ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది ఆయన. అవును తండ్రి, ఈ విషయాలన్నింటిని బట్టి పెళ్లి కుమారుడిగా సిద్ధపడుతున్నటువంటి నితిన్ను అలాగే విన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడాను మరొకసారి హెచ్చరించి ప్రభా ఇవన్నీ కూడా మేము ఎన్నోసార్లు విని ఉంటాము. అయినప్పటికీ నాయన నీ వాక్యము ఎప్పుడు తండ్రి అది ఎల్లప్పుడూ కూడా నువ్వు రుచికరంగానే ఉంటుంది. అది జుడిసి తేన ధారల కంటే మధురమైన కనుక నైనా అటు వాక్యాన్ని ప్రభా మేము మరలా కోరుకుంటూ ఉన్నాము. అలాగనే నువ్వు మాకు వినిపించిన వాక్యం వందనాలు. భోజనాలు అయితే చాలా బాగా అరేంజ్ చేశారండి. ఈ పక్కన వాళ్ళదే ప్లేసు, ఆ ప్లేస్లో చక్కగా అరేంజ్ చేశారు. భోజనాలు కూడా అదిరిపోయినాయి. మీరు వచ్చారు చూసారా? వేసాను కానీ వైట్ బెస్ట్. కొబ్బరి అన్నం ఓకే, కొబ్బరి అన్నమా? సార్ అంతేలే. ఇంక అదే పోయినా ఇక ఎట్లా ఉంది అన్నం తిన్నావా? చాలా వేడిగా ఉంది కదా.
అవును ఇప్పుడు నాది వేడిగా ఉంది నాదే లేదు నానే బాగుందా చూపించా టేస్ట్ బాగుందా ఏంటి గీ రైస్ సరే తిన్నాం ప్రస్తుతం రండి రండి పెళ్ళివారు ఏది అక్క ఏది పెద్ద అక్క అదే కదా అవండి అవునండి మా ఊర్లో కూడా ఉన్నాయండి అంటే నందివర్ధన్ కదా మా ఊర్లో చాలా ఉంటాయి అవునవును నాయుడుపేటలో ఉన్నాయా లేదని అడుగుతున్నారండి అంటే ఇవి నందివర్ధన నీకు తెలియదా చూడు అక్కడ మామిడికాయలు చూడు ఎట్లా కాసింది అవునా అవునవును ఇప్పుడు మామిడికాయలు చూసారు అంటే పువ్వులు తల్ల పెట్టుకోవచ్చా అంటే ఆ కారు మాదే కదా విజయ మీదే ఇప్పుడు నేను తీసుకెళ్తాను ఎంత అంటే పేరు కారు పేరు ఆ కారు పేరు హోండా హోండా యాక్టివ్ అంటే పూలు చాలా వచ్చినాయి కదా అది చిన్నదైన చెట్టు చాలా నిండుగా వచ్చింది అంతేనంటారా ఆహా సూపర్ బాగుంది పెళ్ళికి డెకరేషన్ కూడా బాగా చేశారు పందిరి వేసి చక్కగా ఈ కాలం పందిర్లు ఎవరు వేస్తున్నారు కదా కాదు ఇది షేప్ ఏంటది నేను ఫిష్ ఏమో అనుకున్నాను ఇది ఏం ఆకు ఏ ఆకు అంటే అచ్చా కాదు కాదు మొగలు స్మెల్ చూడండి స్మెల్ చూస్తే స్మెల్ అవును అది ముళ్ళు ఉంటాయి స్మెల్ చూడండి వావ్ సూపర్ మీ చీరకి ఆ ఫ్లవర్స్ సూపర్ చాలా బాగుంది అవునవును యాక్చువల్లీ ఇది నలుక్కి అంటే అవునవును ఎప్పుడు చేస్తారు ఏమో మరి ఇది ఎప్పుడు చేయాలి ఆహాహా వీళ్ళు ఏందో గుంపు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు దేనికన్నా పెట్టుకోండమ్మా పచ్చదన్న పులుపు ఉంది మాగితే మాకు తీపి వస్తుంది అసలు పెట్టలే మామిడికాయలు దొరకబెట్టట్లేదు మొన్న అంటే చెప్పింది పెద్ద చెట్టు అది నేనే చెప్పాను అందరూ నేనే చెప్పానండి ఆంటీ కాయ కావాలా రెడీగా ఉండండి మిరకాయలు తెచ్చిపెట్టారు ఎండలేదు మిషన్కి కాశ్మీర్ కారం వేయండి కారం అన్నీ రెడీగా ఉన్నాయి లేదు అవన్నీ కూర కారం చేసుకున్నా వేసింది తినేసింది పాపకి మళ్ళీ మంట అవుతుందని ఆమె డెలివరీ కాకముందే కారం అని రెడీ పెట్టుకోండి ఎంత ఒక 20-30 కాయలుగా ఓకేనా లేదా ఆ కారం అలా సైజు అదంతే సైజు వచ్చే నెల పట్టకూడదు తోతాపురం స్టైల్లో ఉంటుంది వర్షాలు పడినాక అసలు పట్టవు ఏమండి తేగానే కట్ చేసేయాలి తెల్లారి కొంచెం పడిపోతాయి ఎందుకంటే వర్షం వచ్చి నీరు పట్టేస్తున్నాయి అవును ఎందుకు కారం కొనేయండి అదేదో కారం ఫ్రీ మ్యాంగో శుద్ధి కూడా బాగుంటుంది మన మామూలు కారం మోర్లో ఉంటుంది కదండి ప్యాకెట్ అవి కూడా వేయచ్చు ఆంధ్రాలో అయితే మామూలు ఇవి అవి ఉంటాయి ఆవకాయ కారం అదే తెచ్చేసేస్తారు ఏదో అంటారు కదా అదేంటిది మెంతులు ఆవాలు తెచ్చుకోండి అవి తెచ్చిపెట్టారు దోరగా వేపేసి పౌడర్ చేసి నాకు కాయలు కూడా తెచ్చాడు పిల్లు అవును చెప్పారు అందుకే ఏమండి మీరు బెల్లం వేసి చేస్తారా స్వీట్ చేస్తారు కదా అదే అదే రాజమండ్రి సైడ్ బెల్లం వేసి చేస్తారు రాలేదండి కానీ అన్ని ఐడియాలు తెలుసు అక్క ఇట్లా ఉంటాయి ఇది ఈ సైజే అది తోతాపురి కాదు కానీ
ఆ స్టైల్లో ఉంటుంది. ఇది గన్నేరు వేస్ట్, ఇది ఇంతే సైజ్ ఇంతే. ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు ఆవపిండి, మెంతిపొడి కొంచెమే చీదొచ్చేస్తాయి. అసలు మేమైతే పొడి వేయమండి, అలాగే వేస్తాం, మెంతుల కింద వేస్తాము. ఎల్లుల్లిపాయలు వలవు చక్కగా అన్నీ ఒకే సైజు, చిన్నవి ఉంటే కూరగా తీసేసుకుంటామండి. పెద్ద పాయ తెచ్చుకొని అట్లా వలము అలాగే వేసేస్తాం. అవి నూనెలో ఊరి, ఆ ఊరినప్పుడు ఆ ముచ్చికాడ నుంచి వచ్చేస్తా, తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో. అటు ఒక కొల్లేరు సైడ్ అని ఉందండి, వాళ్ళు బెల్లం వేస్తారు, బాగుంటుంది. మా సైడ్ ముక్కలు ఎండబెట్టి వేస్తారు తెలుసా హైదరాబాద్ వాళ్ళు. నేను చెప్తా, వీళ్ళు అల్లం వేస్తారు. నేను ఇదే అనుకో కర్పూరం ఏమని వేస్తారు కాదు, కర్పూరం వేయడానికి అది స్వీట్ ఏంటండి. చూడండి ఎలా డిజైన్ ఉంది. సీతాఫలం చెట్టు, చెట్టు, దీంట్లో మళ్ళీ కాసాక చెట్టు వచ్చింది. ఇన్ని చెట్లు, టెంకాయ చెట్లు మళ్ళీ చూడండి టేబుల్ రోజు వచ్చింది చూడండి. ఓ ఇది ఏ కలర్ కానీ వస్తాయి, కలర్ చేస్తుంది. నాచు పూలు అంటారు. ఆమె బయటకు వచ్చి చూసిపోతుంది.